హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. భావబంధం కథ అది ద్వివేదుల విశాలాక్షి గారు రాశారు. రాముడు రాముడు ఆ పిలుపు ఎండవేళ నిద్రపోతున్న సుమిత్రకు ఎవరో తట్టి లేపినట్లు వినిపించింది. తలుపు తెరుచుకొని ఒక్క ఊపులో వీధి వరండాలోకి వచ్చింది. క్షణకాలం ఆమె కళ్ళు కోల్పోయిన కాంతిని ఎరువు తెచ్చుకున్నాయి. ఆమె హృదయం ఆత్రంగా స్పందించింది. రాముడి పేరుగల పిల్లాడి కోసం వెతుకులాడింది ఆమె మనస్సు. చూపు అందినంత వరకు వీధిలో అటూ ఇటూ దృష్టి తిప్పి చూసింది సుమిత్ర. రాముడు ఎక్కడా కనిపించలేదు. నిరాశగానే వెనుతిరిగింది. అంతలో అదే పిలుపు తిరిగి వినిపించింది. రాముడు, నిన్నే పిలుస్తోంది, ఇటురా, ఎండలో ఏమిట్రా తిరగడం? ఎదుటి వాసలో ఒక ఇంటి గుమ్మంలో నిలబడి ఎవరో అమ్మాయి పిలుస్తోంది. ఆమె పిలుపుకు జవాబుగా ఒక బొచ్చుకుక్క తోక ఆడించుకుంటూ దగ్గరికి వచ్చింది. అది అలా పిలవగానే రావాలి అంటూ ఆ కుక్కను చేతుల్లోకి తీసుకుని గుండెలు కదుముకుంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఛీ, కుక్క పిల్లకు రాముడు అని పేరు పెట్టుకోవడం ఏమిటి? చీదరించుకుంటూ పక్క మీద వాలిపోయింది సుమిత్ర. రాముడి పేరు, రాముడి పోలిక ఉన్న ఎవరిని చూసినా వాడే కళ్ళ ముందు కదులుతాడు సుమిత్రకు. పొట్టి నిక్కరు, గళ్ళ చొక్కా, చెప్పులు లేని కాళ్ళు, ఒత్తుగా ఉన్న ఉంగరాల జుట్టు, మనోభావాలు ప్రతిఫలించే నిర్మలమైన కళ్ళు. అమ్మా అంటూ ఆప్యాయంగా వెంట తిరిగే రాముణ్ణి ఆమె ఏనాటికి మర్చిపోలేదు. వాడి జ్ఞాపకాలు ఆమెను జీవితాంతం అనుసరించే ఉంటాయి. ఏమిటో ఇవన్నీ అర్థం లేని అభిమానాలు. చచ్చే వరకు తను రాముణ్ణి తలుచుకుంటూ ఉంటే మాత్రం అందువల్ల వాడికి ఒరిగేదేముంది? మాటలకే కానీ చేతలకు నిలవలేని ఈ మమకారాలకు విలువేమిటి అనుకుంటుంది సుమిత్ర. అది తన తప్పు వల్ల జరిగింది కాదు, పరిస్థితుల ప్రాబల్యం. ఏదీ అతను కావాలని చేయలేదు. రాముడి రాకపోకలకు తను నామమాత్రంగా నిలిచింది. తన ఊహకు అందని ఏదో మహత్తర శక్తి ఆ నాటకం ఆడించింది. తను కేవలం కీలుబొమ్మలా ఎటు దారం కదిపితే అటు తిరిగింది. అంతకన్నా తను చేసింది ఏమీ లేదు అని మనసుకు సమాధానం చెప్పుకో చూస్తుంది సుమిత్ర. కానీ మనసు ఆమెను అర్థం చేసుకోదు. ఒక్కొక్కసారి పగవాడి కన్నా పరుషంగా మాటలు విసురుతుంది. ఆ సంఘటన మరపు రాకుండా ఆమెకు గుర్తు చేస్తూ ఉంటుంది. రాముడు వారాల అబ్బాయిగా 4 ఏళ్ల నాడు సుమిత్రకు పరిచయం అయ్యాడు. ఒకరోజు సుమిత్ర వంట పని ముగించుకొని వీధి వరండాలోకి వచ్చేసరికి ఆ వీధి చివర ఇంట్లో ఉండే టీచరు సుందరమ్మ రాముణ్ణి తనతో తీసుకువచ్చి సుమిత్రకు పరిచయం చేసింది. రేపటి రోజు మీ ఇంట్లో వీడికి వారం ఇయ్యాలి సుమిత్ర అంది. 20 ఏళ్లకు పైగా చిన్నపిల్లలకు పాఠాలు చెబుతూ వాళ్లను దండిస్తూ ఆజ్ఞాపిస్తూ ఆ జీవితానికి అలవాటు పడిన సుందరమ్మ తన కన్నా చిన్నవాళ్లతో మాట్లాడేటప్పుడు ఆజ్ఞాపిస్తున్నట్లుగానే మాట్లాడుతుంది. మాటల్లో సున్నితం లేకపోయినా సుందరమ్మ మనసు మంచిది అంటారు ఆమెను బాగా తెలిసినవారు. ఎవరేమిటి ఈ పిల్లాడు? సుమిత్ర ప్రశ్నించింది. ఎవరంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలియదు సుమిత్ర. దిక్కు మొక్కు లేనివాడు. పిల్లడు చురుగ్గా బుద్ధిమంతుడిలా కనిపించాడు. నలుగురి ఇళ్లల్లో ఇంత తిండి తింటూ చదువుకొని బాగుపడతాడేమో అని తీసుకువచ్చాను అంది సుందరమ్మ. అమాయకంగా తన వంక చూస్తున్న రాముడి కళ్ళు సుమిత్ర మనసును ఆకట్టుకున్నాయి. పూర్వకాలంలో అన్నదానం కోసం సత్రాలు కట్టించి సంతర్పణలు చేసేవారట. కాలం ఎంత మారినా ఒక పిల్లాడికి వారానికి ఒకరోజు ఇంత అన్నం పెట్టేందుకు కాదనలేకపోయింది సుమిత్ర. కొద్ది రోజులలోనే రాముడు సుమిత్ర కొడుకులు రఘురాజులతో నేస్తం కట్టాడు. భోజనం ఏ ఇంట చేసినా స్కూలుకు పోగా మిగిలిన సమయంలో ఆ పిల్లలతో ఆడుకుంటూ వారి ఇంటనే కాలం గడిపేవాడు. పగలంతా ఎక్కడ తిరిగినా రాత్రి అయ్యేసరికి సుందరమ్మ ఇంటికి చేరేవాడు రాముడు. వాడి పక్క బట్టలు అక్కడే ఉండేవి. ఆవిడతో కలిసి స్కూలుకు వెళ్ళి వస్తుండేవాడు. రాత్రిపూట కాస్తసేపు రాముణ్ణి దగ్గర కూర్చోపెట్టుకుని చదువు చెప్పేది సుందరమ్మ. ఏ నెలలో అయినా కాస్త సొమ్ము మిగిలితే వాడికి ఒక జత బట్టలు కొనేది. తెలిసిన వారి ఇళ్లలో రాముడి 7 పిల్లలు ఉంటే వారి నడిపాత బట్టలు అడిగి తెచ్చేది. అలాగే రాముడికి అవసరమైన పుస్తకాలు, నోటు పుస్తకాలు సమకూర్చేది. కాలం గడుస్తున్న కొలది వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం స్థిరపడి బలంగా వేళ్లు తన్నింది. సుందరమ్మను రాముడు అమ్మా అని పిలిచేవాడు. నిజానికి తల్లి లేని రాముడు ఆప్యాయంగా దగ్గరికి పిలిచిన వారినందరినీ అమ్మా అనే పిలిచేవాడు. ఏడాది గడిచేసరికి రాముడు టీచర్ సుందరమ్మ గారి అబ్బాయిగా చలామణి కాసాగాడు. ఒక్కొక్కసారి సుందరమ్మ కూడా మావాడు మీ ఇంట్లో ఉన్నాడా అని అడిగేది. ఆ సంవత్సరం రాముడు తన పుట్టినరోజు పండుగ చేసుకున్నాడు. రాముడు ఏ రోజున పుట్టాడో ఎవరికీ తెలియదు. కానీ మిగిలిన పిల్లలంతా పుట్టినరోజులు చేసుకుంటుంటే
తను చేసుకోవడం లేదని వాడు బాధపడతాడనుకుంది సుందరమ్మ. అందుకే సంవత్సరంలో ముందు రోజు ఎంచి, ఆ రోజుని నీ పుట్టినరోజురా రాముడు అంది. ఆ రోజు వాడికి తలంటి నీళ్లు పోసి కొత్త బట్టలు తొడిగింది, మిఠాయి కొనిపెట్టింది. తన బట్టలు చూసుకొని రాముడు ఎంతో మురిసిపోయాడు. తెలిసిన వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళి తన కొత్త బట్టలు చూపించాడు. సుందరమ్మ కొనిపెట్టిన మిఠాయి తన స్నేహితులకు పంచిపెట్టాడు. ఆ రోజు పొడుగునా తరగని సంతోషం రాముడి ముఖంపై తాండవించింది. రాముడు ఇంకో పుట్టినరోజు జరుపుకోకుండానే హఠాత్తుగా గుండె ఆగి రాత్రి సమయంలో చచ్చిపోయింది సుందరమ్మ. తెల్లవారి పనిమనిషి ద్వారా ఆ బోగట్టా ఊళ్ళోకి పాకింది. సుందరమ్మ ప్రాణం అటు కదిలేసరికి బంధువులమంటూ చాలామంది దిగబడ్డారు. సుమిత్ర అక్కడికి వెళ్లేసరికి ఇల్లంతా మనుష్యులతో నిండి ఉంది. సుందరమ్మకు రావలసిన సొమ్ము గురించి, అక్కడ ఉన్న వస్తువుల పంపిణీ గురించి చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ దొమ్మిలో రాముడు ఎక్కడ ఉన్నాడో సుమిత్రకు కనిపించలేదు. ఎదురుగా కూర్చుని సుందరమ్మ మరణానికి కన్నీరు కారుస్తున్న ఒక ముసలావిణ్ణి అడిగింది. రాముడా, రాముడెవరు? ఇక్కడెవరూ లేరే అంది ఆవిడ. మరునాడు ఆదివారం. ఆ రోజు సుమిత్ర ఇంట రాముడికి వారం. 12 గంటల వరకు సుమిత్ర ఎదురు చూసినా రాముడు రాలేదు. నిన్న కూడా కనిపించలేదు. రాముడేం చేస్తున్నాడో పోరా చూసిరా అని కొడుకును పంపింది. అమ్మా, రాముడి ముఖం ఇంతలా పొంగి ఉంది, ఒళ్ళంతా వేడిగా కాలిపోతున్నది, పిలిస్తే పలుకలేదు అన్నాడు రఘు తిరిగి వచ్చి. సుమిత్ర కళ్లకు అమ్మా అమ్మా అంటూ బెంగతో ఏడుస్తున్న రాముడు కనిపించాడు. ఫ్లాస్కులో కాఫీ నింపుకొని పద రాముణ్ణి చూసి వద్దాం అంటూ రఘువుని తీసుకొని సుందరమ్మ ఇంటికి బయలుదేరింది. ఒళ్ళు తెలియని జ్వరంతో పడి ఉన్న రాముడి గురించి సుమిత్ర చెప్పినా అక్కడ చేరిన అంతమందిలో ఒక్కరైనా ఆ పిల్లాడి గురించి జాలిగా ఒక్క మాట అనలేదు. ఆ పరిస్థితిలో రాముణ్ణి అక్కడ విడిచి రాలేకపోయింది. సుమిత్ర పరిచర్యతో రాముడు త్వరగానే కోలుకున్నాడు. రఘు రాజులతో కలిసి స్కూల్కు వెళ్ళి రావడం మొదలుపెట్టాడు. ఇంటిలో ఆడుకునేందుకు పిల్లలు అభిమానంగా చూసే సుమిత్ర అదేదో కొత్త జీవితంలా అనిపించింది రాముడికి. ఆ జీవితాన్ని ఆప్యాయంగా 2 చేతుల మధ్య పొదివి పట్టుకొని ఆనందంగా అనుభవించసాగాడు. ఒక్కొక్కసారి భయం, జాలి మనిషి చేత అనాలోచితంగా అనేకమైన పనులు చేయిస్తాయి. ఆ సంకట పరిస్థితి దాటిపోయి తాపీగా ఆలోచించుకున్నాక అందులోని సాధక బాధకాలు అవగతమవుతాయి. నిరాశ్రయంగా ఒళ్ళు తెలియని జ్వరంతో సతమతమవుతున్న రాముణ్ణి ఆదుకొని ఇంటికి తెచ్చిన నాడు వాడు ఒక సమస్యగా తనకు నిలుస్తాడని సుమిత్ర భావించి ఉండలేదు. 3 నెలలు అటు నుండి ఇటు తిరిగేసరికి ఊహించని ఆ పరిస్థితి ముందుకు వచ్చి నిలిచింది. సుమిత్ర భర్త వాసుదేవరావు మధ్యతరగతి కుటుంబీకుడు, 4 పిల్లల తండ్రి. తనకు వచ్చే జీతం తెచ్చి భార్య చేతిలో పెట్టి మిగిలిన బాదరబందీ నుండి తప్పుకునే విరాగి. అనుకూలవైతి అయిన సుమిత్ర మాటలపైన చేతలపైన గౌరవం, నమ్మకం ఉన్నవాడు. ఆమె రాముణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టిన నాడు ఈ 4 పిల్లలతోనే సంసారం సాగడం కష్టంగా ఉంటే వీడినెందుకు తెచ్చావని భార్యను ప్రశ్నించలేదు. ఆ మెలకువ ఏదో ఆమె చూసుకుంటుందని ఊరుకున్నాడు. 4 నెలలు గడిచేసరికి తను అనాలోచితంగా చేసిన పనిలోని కష్టనిష్ఠురాలు సుమిత్రకు అర్థమయ్యాయి. రోజురోజుకు రాముడు తమ కుటుంబంతో కలిసిపోతున్నాడు. ఇంకా అట్టే కాలం ఇలాగే సాగితే తిరిగి వాడిని వేరు చేయడం కష్టం. వాడిని పోషించి పెంచి పెద్ద చేసే తాహతు తమకు లేదు. రాముడి లేత మనసు గాయపడకుండా వాడికి ఇది విడమర్చి చెప్పడం ఎలా అని సుమిత్ర మదనపడ్డది. అదివరలో వాడికి వారం ఇచ్చిన వర్ధనమ్మగారితో ప్రస్తావించింది. ఆమె సహృదయంతో సుమిత్రను అర్థం చేసుకుంది. ఆ చిక్కుముడి వీడేందుకు తనకు తోచిన ఉపాయం చెప్పింది. మరునాడు ఉదయం స్నానం చేసి బట్టలు వేసుకున్న రాముడికి తల దువ్వుతూ, ఈరోజు వర్ధనమ్మగారు నిన్ను వారింటికి భోజనానికి పిలిచారుగా అంది సుమిత్ర. రాముడు తల ఎత్తి సుమిత్ర ముఖం వైపు చూశాడు. నన్ను ఒక్కడినేనా? రఘువును, రాజును కూడా పిలిచారా అన్నాడు. అదివరలో సుమిత్ర బంధువుల ఇంట పిల్లడి పుట్టినరోజుకు పిలిస్తే 3 కలిసి వెళ్లారు. ఆ సంగతి రాముడి మనసులో మెదిలింది. నువ్వు వెళ్ళిరా, వాళ్ళను పిలవలేదు అంది సుమిత్ర ఆ పిల్లడి చూపులు తప్పించుకుంటూ. మరునాడు సుభద్రమ్మ, ఇంకోనాడు వెంకాయమ్మ, అటు తరువాత నాంచారమ్మ, ఇలా అదివరలో రాముడికి వారాలిచ్చిన వారందరూ రోజుకు ఒకరు చొప్పున వాడిని భోజనానికి పిలవసాగారు. 4-5 రోజులు గడిచేసరికి రాముడు సంగతి గ్రహించుకున్నాడు. 6వ నాడు సుమిత్ర చెప్పనక్కర్లేకుండానే బట్టలు వేసుకుని హనుమాయమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయాడు. పూర్వం తను కూర్చునే స్థలంలో పీట వాల్చుకొని కంచం, గ్లాసులో నీళ్లు పెట్టుకొని కూర్చున్నాడు. ఆనాడు ఆ కుర్రాడికి ముద్ద మింగుడు పడలేదు. ఆదివారం నాడు 10 గంటల వేళ సుమిత్ర వంట ప్రయత్నంలో ఉండగా రాముడు ఆమె దగ్గరగా వచ్చి
ఈరోజు ఇక్కడే భోజనం చేస్తానమ్మా అన్నాడు. క్షణకాలం రాముడి కళ్ళల్లోకి చూసింది సుమిత్ర. అలాగే రాముడు అంది మెల్లగా నోరు పెగుల్చుకొని. కాలిన వెంటనే ఉన్న బాధ కలకాలం నిలిచిపోదు. నెల రోజులు గడిచేసరికి సుమిత్ర రాముడు బరువు చులకన పడినట్లు ఊపిరి పీల్చుకున్నారు. రాముడి జీవితానికి ఒక పద్ధతి అంటూ ఏర్పడినందుకు సుమిత్ర సంతోషించింది. సుందరమ్మ మరణం రాముడి మనసులో మరుగున పడినా అభిమానంతో ఆమె జరిపిన పుట్టినరోజు పండుగ మాత్రం మర్చిపోలేదు. ఆటల సమయంలో ఇంకా మనసులో నిలుపుకోలేక, రేపు నా పుట్టినరోజు అన్నాడు రాముడు. రాజు ఒక్క పరుగులో తల్లి దగ్గరికి చేరాడు. అమ్మా, రేపు రాముడి పుట్టినరోజటమ్మా అన్నాడు. రాముడు చెప్పాడా? సరేలే, వాడికి సేమ్యా పాయసం ఇష్టం కదా, రేపు చేసి పెడతాలే అంది సుమిత్ర చేతిలో పని ముగిస్తూ. మరి మరి కొత్త బట్టలో? రాజు ప్రశ్నించాడు. రాముడు కావాలన్నాడా? ఆశ్చర్యంగా ప్రశ్నించింది సుమిత్ర. లేదమ్మా, వాడు అసలు నీతో ఈ సంగతి చెప్పమనలేదు అన్నాడు రాజు. ఆ ఉదయం నుంచి రాముడి మనసులో కదులుతూ నోటితో చెప్పలేని విషయం సుమిత్రకు అర్థమైంది. ఆ పిల్లాడి ఆలోచన, ఆశ కూడా అవగతమయ్యాయి. కాస్తసేపు అటూ ఇటూ ఊగింది మనసు. 2 నెలల క్రిందట రఘు పుట్టినరోజు నాడు సొమ్ము సర్దుబాటు కాక వాడికి కొత్త బట్టలు కొనలేకపోయింది సుమిత్ర. తలంటి నీళ్లు పోసి చాకింటి బట్టలు తొడిగిన కొడుకును చూసి వెంటనే వీధిలోకి వెళ్ళిపోయాడు వాసుదేవరావు. 1 గంటలో అప్పో సప్పో చేసి రెడీమేడ్ నిక్కరు, లాల్చీ కొని తెచ్చాడు. కొత్త బట్టలు లేకపోతే పుట్టినరోజులాగే ఉండదు అన్నాడు రాముడు రఘు కొత్త బట్టలు చూసి. ఆ మాట సుమిత్రకు తలుపుకు వచ్చింది. పెట్టె అడుగున ఏ అవసరానికైనా ఉంటాయని దాచి ఉంచిన 15 రూపాయలు తీసుకొని బజారుకు బయలుదేరింది. రాముడు మరొక పుట్టినరోజు జరుపుకునేసరికి వాడి జీవితం ఇంకో మలుపు తిరిగింది. రాముడికి వారాలిచ్చిన వారిలో 3 కుటుంబాలు బదిలీల మూలంగా పై ఊళ్లకు వెళ్ళిపోయాయి. మిగిలిన వారు కూడా కరువు కాటకాల మూలంగా తమ అసక్తత వ్యక్తం చేశారు. అందరిలా తను తప్పుకోలేకపోయింది సుమిత్ర. సుమిత్రకు ఆందోళనకరంగా పరిణమించిన ఈ విషయం రాముడికి ఆనందదాయకం అయింది. తిరిగి తను ఆ ఇంటివాడయ్యాడని మురిసిపోయాడు. ఎంతకాలంగానో చెరిగిపోయిన నవ్వు తిరిగి ఆ కుర్రాడి ముఖం మీద తొంగి చూసింది. పెరట్లో చెట్ల మధ్య, వీధిలో పిల్లల మధ్య కట్టుతాడు వీడిన లేగదూడలా గంతులు వేసాగాడు. అకాల మేఘంలా కరువు పొంచి పొంచి అంచెలంచెలుగా వచ్చి దేశాన్ని ఆవరించుకుంది. ఎక్కడ చూసినా తిండిగింజల కోసం సంకటపడే జనం హద్దులు దాటి అరాజకాలను లేవదీస్తూ ఆకలి మంటలకు తాళలేక నైరాస్యంతో చిందులు తొక్కసాగారు. దేశంలో డబ్బు లేదు, డబ్బున్నా తిండి లేదు అన్న పరిస్థితి ఏర్పడింది. జీతాలు పెంచండి, తిండిగింజలు చౌకగా పంచండి అనే నినాదాలు దేశంలో ఎటుపోయినా చెవులు చిల్లులు పడేలా మిన్నుముట్టసాగాయి. ఈ జడివానలో తడిసి ముద్దైన అనేక కుటుంబాలలో వాసుదేవరావుది ఒకటి. నెల ముగిసేందుకు ఇంకా 10 రోజులు ఉండగానే నిండుకున్న బియ్యపు జాడి, నేల మీద దొర్లిపడి ఉన్న పాప పాల డబ్బా, చిల్లరగా మారిన జీతం డబ్బులు చూస్తుంటే వెనక ముందు ఊహించలేక సుమిత్ర మనసు భయంతో, వేదనతో, అణుచుకోలేని ఆరాటంతో ఊగిపోయేది. బ్రతికేందుకు ఏది మార్గం భగవంతుడా, ఈ పిల్లల్ని ఎలా పెంచేది అని వాపోయేది. కడుపు నిండా పిల్లలకు అన్నం పెట్టి మరి కాస్త తినమని బ్రతిమలాడే తల్లి, ఈ పిల్లలు మరీ ఇంతలా తింటున్నారేమిటి అని అనుకోవడంలో ఉన్న అగాధమైన బాధ, ఆత్మక్షోభ అనుభవించిన తెల్లులకే అర్థమవుతుంది. మిగిలిన పిల్లల కన్నా మరి పట్టెడన్నం జాస్తిగా తినే రాముడి మీద సుమిత్ర దృష్టి పడిన రోజులు లేకపోలేదు. మరి ఏమిట్రా రాముడు ఆ తిండి? మా దరిద్రం నీ ఆకలి తీరేలా లేవు అని సుమిత్ర విసుక్కున్న సమయాలు కూడా ఉన్నాయి. అటువంటి సంఘటన జరిగిన తరువాత రాముడు మారు అడిగేందుకే భయపడేవాడు. కంచంలో మిగిలిన 4 మెతుకులు ముందుకు తీసుకొని మజ్జిగ అనేవాడు. వాడి మాట సుమిత్రకు కళ్ళంట నీళ్లు తెప్పించేది. మరి కాస్త అన్నం వేసుకో రాముడు, కంచంలో అన్నం లేందే అంటూ 2 గరిటెల అన్నం తెచ్చి వడ్డించేది. రాముడు ఎదురుగా ఉన్నంతసేపు వాడిని తన పిల్లలకు భిన్నంగా చూసే తత్వం సుమిత్రకు అలవడలేదు. కానీ రాముడు కనుచాటు కాగానే ఆ పిల్లడి భారం వామనమూర్తిలా పెరిగి పెరిగి తన సంసారాన్ని నేలమట్టం చేస్తున్న భావన ఆమెకు కలిగేది. ఈనాడు ఇంత తిండి పెట్టడంతో రాముడి బాధ్యత తీరిపోదు. వాడి చదువు చూడాలి, వాడి బ్రతుకు చూడాలి. బలపడిన కొద్దీ ఈ అనుబంధం సడలించుకోవడం కష్టం. తను బిడ్డలు లేని గొడ్రాలు కాదు. తమకు అవసరానికి మించిన ఆదాయం లేదు. దారిన పోయే వారందరినీ తెచ్చి పోషించేటంత దాతృత్వం తనకు లేదు. తను ఈ బంధనలో ఎందుకు చిక్కుకోవాలి? రాముడి కోసం తన బిడ్డలకు ఎందుకు లోటు చేయాలి? అనాథుడైన రాముణ్ణి ఏ అమ్మ అయినా దయతలిచి చేరదీస్తుంది. 4 ఇళ్ల యయావారం అడుక్కునైనా
రాముడు బ్రతకగలడు. ఈనాడు తను తప్పుకొంటే ముందులాగే వారాలు ఏర్పరచుకుంటాడు. ఈ వాడలో కాకుంటే ఇంకో వీధిలో, ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు. ఇతరులపై ఆధారపడి బ్రతికేవారికి ఎక్కడ భుక్తి గడిస్తే అదే తమ ఊరు. తల్లిగా తన కర్తవ్యం తన పిల్లలకు ఏది మంచిదో దానిని ఆచరించడం. రాముడికి దయతలిచి చేరదీసిన వారంతా తల్లులే. తన పిల్లలకు తాను మాత్రమే తల్లి అనుకుంది సుమిత్ర. ఆలోచనలు అటూ ఇటూ మనసును మదించాయి. ఆ రాపిడికి కరిగిపోయిన మంచితనంలోంచి స్వార్థం పైకి లేచింది. క్షీరసాగర మథనం నాడు కూడా ముందుగా హలాహలమే పైకి వచ్చిందట. కానీ దేవతలు ఓర్మితో ప్రయత్నం విడవక అమృతాన్ని అందుకున్నారు. సుమిత్రకు అంతటి సహనం లేకపోయింది. అమృతోదయం అయ్యే వరకు మనోసాగరాన్ని మదించలేకపోయింది. ఆ హలాహలాన్ని గరలకంఠుడిలా రాముడు ఆరగించాడు. ఆ సమయం ఆ సంఘటన తలుపుకు వస్తున్న కొలది సుమిత్ర మనసు దహించుకుపోసాగింది. తనది అనుకున్న ఇంటిని, తనవారు అనుకున్న మనుష్యుల్ని వదిలి రాముడు వెళ్ళిపోతూ చూసిన ఆ చూపు సుమిత్ర చుట్టూ సాలెగూడులా అల్లుకుపోయింది. ఆ బాధ నుండి రక్షిస్తాడనుకున్న భర్త కూడా నువ్వు తొందరపడ్డావు సుమిత్ర అని నిందించేసరికి అహం లేచి ఆమెకు శక్తి ఇచ్చింది. నేనేం తొందరపడలేదు, బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. ఒక్క పిల్లడైతే మాత్రం ఈ రోజుల్లో మనలాంటి వాళ్ళు భరించడం మాటలా, మనకంత శక్తి లేదు అంది ఖండితంగా. కనీసం వాడికి వారాలైనా ఏర్పరిచి మరీ పొమ్మనవలసింది సుమిత్ర. ఉన్న ఫలంగా నేను మాత్రం పొమ్మన్నానా? నా ఇంట ఒకరోజు భోజనం పెడతాను, మిగిలిన వారాలు చూసుకురారా అన్నాను. వెళ్ళినవాడు అదే పోవడమా? వాడికే అంత నామర్దా? అయితే ప్రతి ఇంటికి వెళ్ళి నేనెలా దేవిరించను చెప్పండి. అయినా ఈ కరువు కాలంలో అడిగేందుకైనా నోరు రావాలా? మరి వాడికి మాత్రం ఎవరిస్తారు అన్నారు. ఏమో, వాడి అదృష్టం. నారు పోసినవాడు నీరు పోస్తాడంటారు. ఎవరూ తిండిలేక చచ్చిపోరు అంది సుమిత్ర బింకంగా. మరునాటికే ఆమె ధైర్యం సన్నగిల్లిపోయింది. పిల్లలకు చద్యన్నాలు పెడుతుంటే రాముడు తలుపుకొచ్చాడు. నిన్న రోజు ఏమైనా తిండి దొరికిందో లేదో, ఆకలితో లుంగ చుట్టుకొని ఏమూల పడుకున్నాడో. రాజును చూసి రమ్మన్నా బాగుండును. ఎలాగా? ఒకరోజు భోజనం పెట్టాలనుకున్నాను కదా, ఈరోజు తినిపోతాడు అనుకుంది సుమిత్ర. 10 గంటల వేళ రాజు తిరిగి వచ్చి రాముడు కనిపించలేదన్నాడు. అన్ని చోట్ల చూశానమ్మా, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో తినే ఉంటాడు. తన ఆత్రతే కానీ ఆ పిల్లాడికి ఆ మాత్రం తిండి పెట్టగల ధనవంతులే ఈ పట్నంలో లేరా? ఈసరికి ఏదో ఇంట్లో చోటు చేసుకునే ఉంటాడు అనుకుంది సుమిత్ర. సాయంకాలం మొక్కలకు నీళ్లు పోస్తుంటే రాముడు పాతిన జామి మొక్క కనిపించింది. ఎవరో స్నేహితుడి ఇంటిలోంచి తెచ్చి ఒక రోజల్లా శ్రమపడి గొయ్యి తవ్వి దానిని పాతాడు. దానికి రోజు తను నీళ్లు పోసేవాడు. పాది నిండుగా 2 పూటలా నీళ్లు పోస్తే త్వరగా పెరిగి కాయలు కాస్తుందని ఆ పిల్లడి అభిప్రాయం. మన పెరట్లో ఇంకా చాలా పళ్ళ చెట్లు వేయాలమ్మా. మనం కూరగాయలు పళ్ళు ఎక్కువగా తిని అన్నం తగ్గించుకోవాలట. అన్నం లేక ఎంతోమంది మాడిపోతున్నారని మా మేస్టారు గారు చెప్పారు అన్నాడు. జామి చెట్టుకు నీళ్లు పోస్తూ ఆ రోజు ఆ అన్నార్తుల జాబితాలోకి రాముడు కూడా జమ అయిపోయాడా అనుకుంది సుమిత్ర. రాముడికి అటువంటి దుర్గతి పట్టదు. వాడి కళ్ళు చూస్తే ఏ తల్లి మనసైనా కరిగిపోతుంది అని మనసుకు సమాధానం చెప్పుకుంది. ముద్దమందార మొగ్గ తొడిగింది. రాముడికి ఆ మొక్కంటే ప్రాణం. ఏ చిగురాకు సందులో నుండైనా చిన్న మొగ్గ తొంగి చూస్తుందేమో అని రోజు దాని కొమ్మల్ని వంచి చూసేవాడు. ఆ చెట్టుకు మొదటి మొగ్గ చూసిన నాడు రాముడు ఆనందం చెప్పనలివి కాకపోయింది. అమ్మా, ఇంక రోజు మీ పూజకి మన మందార పువ్వులిస్తుంది. ఒక్క మొగ్గ వచ్చిందంటే ఇంకా విరగబూస్తుందట. గోపాలం వాళ్ళింట్లో చెట్టు నిండా పువ్వులే అన్నాడు. రోజు రోజుకు ఆ మొగ్గ ఎంత పెరిగింది. ఎప్పటికీ పువ్వు విడేది లెక్కగట్టేవాడు. ఏమిటో ఈ పిల్లడికి మొక్కలంటే ఇంత పిచ్చి అనేవాడు వాసుదేవరావు. రక్షక దళాల మధ్య ఎర్రని రూపును దిద్దుకుంటున్నది మందార. రాముడు ఒకసారి వచ్చి చూస్తే బాగుండును, సంతోషిస్తాడు. రేపో ఎల్లుండో ఇక్కడికి వారానికి రాడా? అప్పుడు మర్చిపోకుండా చూపించాలి అనుకుంది సుమిత్ర. ఆ రేపు ఎల్లుండి రాముడు రాకుండానే గడిచిపోయేసరికి సుమిత్ర కాలు నేల మీద నిలవలేదు. వాడి కోసం అంత ఆతృత పడేదానివి అర్ధాంతరంగా వాడిని ఎందుకు పంపించి వేశావు? భర్త నిలదీశాడు. బాగుందండి, వాడి కోసం నేనేం కంగారు పడుతున్నాను. రావాల్సిన వాడు రాకపోతే ఏమా అనుకుంటున్నాను. వారన్నాడు ఉదయాన్నే వచ్చి చెప్పకపోతే ఎలా? ఏ రోజుని వాడి కోసం వండుకోను. తిన్నంత తిని మిగిలింది పారబోసుకునే రోజులా? బియ్యపు గింజ పుట్టడం గగనం అయిపోతుంటేను అంటూ మాట ఆపకుండా అరగంట వాగి వాగి మనసు చులకన పరుచుకుంది సుమిత్ర. మరునాడు కూడా రాముడు రాలేదు. ఎక్కడో మస్తుగా మేపే వాళ్ల ఇళ్ల వారాలు దొరికి ఉంటాయి. వెళ్ళినవాడు ఇటు తిరిగి చూడలేదు.
ఆ మాట కాస్త నా చెవిన వేస్తే తప్ప అయినా ఈ రోజుల్లో విశ్వాసం ఎవరుకుంటున్నదిలేండి. ఇంతకాలం వీరి ఇంట్లో ఉండి తిన్నానే, ఈరోజు పెట్టనంత మాత్రాన ఆ విశ్వాసం వాడికి ఉండబట్టే రాలేదేమో. ఆకలితో మాడే తన కడుపుని మన ఎదుట చూపి మన దయావిహీనతని ఎత్తి చూపే సాహసం వాడికి లేకపోయి రావడానికి వెనుదీశాడేమో అన్నాడు వాసుదేవరావు. అవేం మాటలండి, ఇంతకాలం రాముడు తిండి లేకుండా ఉన్నాడంటారా? ఊరంతా గొడ్డుపోయిందా? ఊరు గొడ్డుపోలేదు సుమిత్ర, కానీ చాలా వరకు అంతా మనలాంటివారే. మిగిలిన ఏ కొద్దిమంది ధనవంతులకి రాముడి ఆకలి గొడవ పట్టవలసిన అవసరం ఏముంది? అలా ఎన్నిటికీ జరగదండి. రాముడి వంటి పిల్లడు ఆకలితో అన్నం అని చెయ్యి జాస్తే ఏ తల్లి కాదనగలదు. ఈ పాడుకాలం ఇలా దాపురించబట్టి కానీ లేకపోతే నేను వాడిని ఇంటి నుండి పంపేసేదానినా? రాముణ్ణి పంపివేసిన మరుక్షణం నుండి వాడు తిరిగి వస్తే బాగుండునని సుమిత్ర అనుకుంటున్నదని వాసుదేవరావుకు తెలియకపోలేదు. రాముడిని వెతికి తీసుకురావడం కూడా అంత కష్టమైన పని కాదు. కానీ అందువల్ల ఇది తీరే సమస్య కాదు. 4 రోజుల నాటికే మళ్ళా మొదటికి వస్తుంది. నానాటికి పెరిగిపోతున్న ఈ ధరవరల దాటికి ఆ అభిమానం అట్టే కాలం తట్టుకు నిలవలేదు. సుమిత్ర రాముడి మీద అభిమానం చంపుకోలేదు. వాడు కూడా తన బిడ్డడే అనుకొని భరించలేదు. రాముడు సుఖంగా ఉండాలని ఆమె కోరిక. కానీ రాముడి సుఖం కోసం తను ఏమీ చేయలేని పరిస్థితిలో గిలగిలా కొట్టుకుంటున్నది అని అనుకున్నాడు వాసుదేవరావు. రాముడు వెళ్ళిపోయి 5 రోజులైంది. ఏమైనా ఈరోజు వాడిని వెతికి తీసుకురావాలి. కరువో కాటకమో మా అందరితో పాటే వాడు ఉంటే తింటాడు, లేకుంటే పస్తుంటాడు అన్న నిశ్చయం చేసుకుని సుమిత్ర వీధిలోకి వచ్చింది. ఆమె ఇంకా గుమ్మం దిగనే లేదు. కిరాణా కొట్టు యజమాని ఎదురయ్యాడు. ఏమమ్మగారు, ఈ విధాన పద్దులు చెల్లు కాకపోతే మేం వ్యాపారం ఎట్టా చేయడం? కిందటి నెల బాకీ చెల్లు కాగా ఈ నెల పద్దులో సగమైనా చేతిలో పెట్టకపోతే ఎట్టాగమ్మా? మా పిల్లా పాప బతికి బాగుపడాలా వద్దా తల్లి అంటూ పాఠం మొదలుపెట్టాడు. అతడిని అతి కష్టం మీద సమాధానపరిచి ఇక ముందు ఇలా జరగబోదని హామీ ఇచ్చి పంపివేసి నీళ్లు కారిన నిర్ణయంతో ఇంటిలోకి వెళ్ళిపోయింది సుమిత్ర. ఆనాడు ఆదివారం. పీడ కలలతో నిద్ర తేలిపోగా ఇంకా కొంచెం చీకటి ఉండగానే పెరట్లోకి వచ్చింది సుమిత్ర. నవ వికసిత పుష్పాలు అప్పుడే తమ సొగసులు దిద్దుకుంటున్నాయి. మంచు బిందువులు పూరేకుల మీద నుండి జారిపడి ముత్యాల్లా ఆకుల మీద మెరుస్తున్నాయి. నిద్రలేని పక్షులు తమ గొంతులు సాపు చేసుకుంటున్నాయి. నోటిలో పుల్ల, చేతిలో కచ్చికతో బయటికి వచ్చింది సుమిత్ర. నిమ్మ చెట్టు వెనకగా మందార మొక్క పక్కగా ఏదో నీడ కదిలినట్టు ఆమెకు అనిపించింది. ఎవరది అంటూనే మరి 2 అడుగులు ముందుకు వేసింది. తొలి అరుణ రేఖ అప్పుడే తిన్నగా పొడుచుకు వచ్చింది. ఎర్రని ఆకాశం నెమ్మదిగా తెల్లదనం అద్దుకుంటున్నది. సుమిత్ర కళ్ళల్లో బాలారుణ కాంతులు ప్రతిఫలించాయి. రాముడే వచ్చి ఉంటాడు. తనకు అన్నం పెట్టి అభిమానించిన నన్ను చూసేందుకు రాకపోయినా తన ప్రాణ సమానంగా పెంచిన మందార మొక్క ప్రథమ పుష్పాన్ని ఈ లోకంలోకి ఆహ్వానించి దాని అందచందాలు చూసి మురిసిపోయేందుకు వచ్చి ఉంటాడు అనుకుంది సుమిత్ర. ఆ క్షణంలో ఆమె మనసులో ఆలోచనా తరంగాలు అతి త్వరగా దూసుకుపోయాయి. రాముణ్ణి చూసి చూడనట్లు ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోవడమా, లేక అభిమానంగా తన కుటుంబంలోకి ఆహ్వానించడమా? ఈసారి రాముడు తన ఇంట కాలు పెడితే ఒక అనాథ బాలుడుగా కాదు, తన కొడుకుల్లో ఒకడుగా. దానికి తను తయారుగా ఉంటేనే కాలు ముందుకు కదపాలి, లేకపోతే తన పలకరింపులో అర్థం లేదు అనుకుంది. ఆమె కాలు ముందుకే పడింది. రాముడు! ఆమె పిలుపులో ఆప్యాయత పులకరించింది. ఆమె మనసులాంటి గాలి నిమ్మ చెట్టు రెమ్మల్ని కదిపిపోయింది. నిమ్మ చెట్టును దాటి ఆమె చూపు ముందుకు పోయింది. అందిన కాడికి మందార కొమ్మను పువ్వు సమేతంగా నోటను ఖర్చుకు పరుగు తీసింది ఒక నల్లమేక. సుమిత్రకు కళ్ళు తిరిగినట్లయింది. 2 చేతుల మధ్య ముఖాన్ని ఇముడ్చుకొని కొంచెంసేపు బొమ్మలా కూర్చుంది. ఎదురుగా బిడ్డను కోల్పోయినట్లు దిగులుగా వెలితిగా వెలవెలపోతున్న మందార మొక్క. ఆప్యాయంగా ఆ మొక్కను ఒకసారి తాకింది సుమిత్ర. ఆకులపై నిలిచిన మంచు బిందువులు జలజల సుమిత్ర పాదాలపై రాలాయి. ఇదండి భావబంధం కథ. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ ఆడియో బుక్ని షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.